అంటే యెరూషలేమును గురించి యేసుప్రభు చెప్తూ, యెరూషలేములో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చును. అంటే యెరూషలేము యొక్క దేవుని యొక్క ఆలయము పడద్రోయబడుతుందని, టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాడని, ఆ ప్రదేశం అంతా కూడా మరి కూల్చబడుతుందని, ఆ ప్రదేశం అంతా కూడా మరి ఆ యొక్క నాశనం అవుతుందని యేసుప్రభు ముందుగానే చెప్పాడు. ఆయన ఉన్న దినాల్లోనే చెప్పాడు. ఇంకా కొంతకాలానికి ఇది రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు వచ్చును అని చెప్పినట్లే యేసుప్రభు పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోయిన 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఏమైందంట, యెరూషలేము మందిరము కూల్చబడింది. యెరూషలేము మందిరం పడగొట్టబడినప్పుడు ఇప్పుడు అక్కడ ఒక గోడ మాత్రమే ఉంది వాళ్ళకు. ఆ మందిరం పడగొట్టిన తర్వాత ఒక గోడ ఏదో బట్టి ఉంది, దాన్ని వెయిలింగ్ వాల్ అన్నారు. ఆడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు, అయ్యా మాకు మందిరం అని ఏడుస్తుంటారు ఇశ్రాయేలీయులు. సరే, ఇప్పుడు నా తలంపు ఏంటంటే, ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి యెరూషలేమును ముట్టడి వేసి దాన్ని నాశనం చేస్తే అక్కడున్న వాళ్ళందరూ చెల్లాచెదురై లోకమంతటా పారిపోయిన ఆ ఇశ్రాయేలీయులను దేవుడు సమకూరుస్తానని చెప్పిన మాటే యెహెజ్కేలు 37:20లో రాయబడింది. కనుక వారు చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరూ సమకూర్చబడాలి. దేవుని రాకడ రావాలంటే చెదిరిపోయిన ఇశ్రాయేలీయులందరూ సమకూర్చబడాలి, మళ్ళీ ఆయన దేశానికి రావాలి. అది ఎప్పుడు జరిగిందంటే 1948 మరి మే మాసం 14వ తారీఖున అది జరిగింది. అంటే అంజూరపు చిగురించుట మీరు చూడగానే అన్నాడు యేసుప్రభు. మళ్ళీ ఇజ్రాయేల్ దేశం చిగురించడం మొదలుపెట్టింది 1948 మే నెల 14వ తారీఖున. తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ కాలంలో దాదాపుగా అందరూ వచ్చేసారు. బహుశా కొన్ని వందల మంది మాత్రమే వాళ్ళకి రావాలి. వాళ్ళ కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అవి క్లియర్ చేస్తే వాళ్ళు కూడా వచ్చేస్తారు. అది రాకడకు అదొక సూచన. ఇక్కడ యెరూషలేములోని చెదరగొట్టబడిన ఇశ్రాయేలు అందరూ కూడా సమకూర్చబడడం అనేది కూడా రాకడలో ఒక సూచన. కనుక చెదరగొట్టబడిన ఇశ్రాయేలుడు సమకూర్చబడుట కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అందుకని యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వరదిల్లుదురు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయాలని మనకు వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు. చెదరిన ఇశ్రాయేలీయులందరూ సమకూర్చబడు కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దేవాలయం ఉంది, అక్కడ దేవాలయం కూల్చబడింది, అది కట్టబడి నిమిత్తమే ప్రార్థన చేయాలి. సరే, కూల్చబడిన దేవాలయము తిరిగి కట్టబడుట అనేది కూడా ఒక సూచన. సరే,